వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి స్వగృహంలో చేనేత జౌళి శాఖకు చెందిన ప్రముఖ డిజైనర్ శ్రీమతి రామచంద్రిక మరియు కర్నూలు ఏడీహెచ్ నాగరాజు పాల్గొని చేనేత మహిళా కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆధునిక చేనేత వస్త్రాలపై తయారీపై అవగాహన కల్పిస్తూ చేనేత రంగ అభివృద్ధికి కొత్త మార్గదర్శకాలను సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చేనేత కార్మికులు ఆధునిక నైపుణ్యాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి. చేనేత కార్మికులుగా మాత్రమే కాకుండా ప్రతిభ కనబరిచి చేనేత కళాకారులుగా గుర్తింపు పొందాలి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి నిత్యదేవి గారు మాట్లాడుతూ చేనేత మహిళా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా వారికి ఎల్లప్పుడూ సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధి అవకాశాలను పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ప్రాంతంలోని చేనేత మగ్గాలు, అక్కడ తయారైన చీరలు, ఇతర వస్త్రాలను పరిశీలించారు. అలాగే ది ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సందర్శించి అక్కడ వస్త్ర పరిశ్రమ పరిస్థితులను సమీక్షించారు. నమస్తే సార్. జాయింట్ చేస్తాం మనం వచ్చేసి కాటన్ ప్రతి చీర కట్టుతాం. దీని స్పెషాలిటీ ఇదే. ఈ బార్డర్ అంత చేతితో తయారు చేసిన టాపిక్ మనకు జాకాడ దీని కాదు. ఇవి మనకు వర్కౌట్ అవుతాయి లేదా అనేది చూసుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి కలర్స్ని అంటే డైయింగ్ ఉంది, వ్యాట్ డైస్ వాడుతుంది. డైస్లోనే వ్యాట్ డైస్ ఆ డైస్ చేయించుకొని ఇక్కడ వాటర్ సెటప్ చేయించుకుని 37 అవర్స్ రోజు వాళ్ళకి సెట్ చాలా బాగుంది. ఇక్కడ చేసి ఏం చేస్తారు కానీ మనం మార్కెటింగ్ వచ్చేసి మనకి సెక్షన్ ఆఫీస్ అక్కడ సేల్స్ ఇక్కడ ఓన్లీ మనం ఇది అవుట్లెట్స్ ఎడ్యుకేషన్లో ఉంటే ఇక్కడ మనం పెట్టలేదంటే ఇక్కడ మనం ఇక్కడ ప్రింట్ వస్తుంది కదా, దానివల్ల రిమూవ్ అవుతాయి. అందువల్ల దాని కాస్ట్ నుంచి కాస్ట్ ఎక్కడ అన్స్టాపబుల్గా ఫ్లో ఉండాలని బిల్డింగ్ చేయాలన్నమాట వర్డ్. అప్పుడు మేము క్రియేట్ చేసాం 1 year దాకా. ఎందుకు పెట్టారు ఆ పేరు? దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా? అవును సార్. 700 సిస్టమ్ ఉంటుంది. అందువల్ల మనకు సారీ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నుంచి మేము స్టార్ట్ చేసాం. అంతకుముందు శారీస్ ప్రొడక్షన్ లేదు, రీసెంట్గానే స్టార్ట్ చేసాం. దానివల్ల ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. 25 members వీవర్స్ ఉంటాయి. 25 membersకి మనం ఈ వర్క్ చేస్తాం. ఇది సీకో కళ్ళు కూడా సీల్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకు కాటన్ సార్ వీటన్నిటికీ మనకు కాటన్ చీరకు ఈ పట్టు జాయింట్ అవుతుంది. సమరసింహారెడ్డి చిత్రంలో జయచిత్ర చేత ఈ పనికి తక్కువైనందుకు ఈ అతకడం వాళ్ళు ఇది నకిలీ మేడం, ఇది డై చేసిన ఈ రంగు వేరు, ఈ రంగు ప్రతిసారి అతకడానికి ఉంటుంది. ఉంది సార్ రొక్క తక్కువ ఆకండి. ఆడిపోతారేంటి సార్ మీ మాట? నాకు గర్వ వచ్చింది. మన హ్యాండ్లూమ్ కాబట్టి అందుకు ఇది జాకెట్
ముందుగా పెద్దవారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు కానీ అక్కడ కూర్చున్న పెద్ద మనిషి అందరూ మాట్లాడారు. మీకు తెలిసిందే ఈరోజు మహిళలు ఇక్కడ ఉండడం, నేను గృహిణిగా ఉండి ఇక్కడికి ఫస్ట్ టైం మీ ఎదురుగా కూర్చొని ఈ మీటింగ్ అటెండ్ కావడం. ఇన్ని రోజుల నుంచి నేను బయటికి రాలేదు. వచ్చిందల్లా ప్రచారం అప్పుడు మీ ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి అమ్మ ఓటేయండి అమ్మా అని అడిగాను, అంతే తప్ప నేను బయటికి వచ్చింది లేదు. ఈ ఫస్ట్ మీటింగ్ మహిళలనే రమ్మన్నాను. ముఖ్యంగా మహిళలు ఉంటేనే నేను కూర్చుంటాను, లేకపోతే లేదు అని చెప్పాను సార్. ఎందుకు నేను వచ్చిన ప్రచారంలో ప్రతి మహిళ ఇంటికి వెళ్ళినప్పుడు చేనేతగా మహిళ ఎక్స్పెషల్లీ వాళ్ళు సబ్సిడీ ప్రాబ్లమే కానీ ఇంటి సంబంధించిన మీ ఇబ్బందులే కానీ G+2 అప్పుడు నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఏదో ఒక సమస్యతో మేడం ఇది ఉంది మాకు, ఇది కాలేదు, మాకు చేనేత మగ్గాల్లో మాకు ఇంత ఉంది, మాకు ఇట్లా సమస్యతో బాధపడుతున్నాం, ఇంటి వెళ్ళాలన్నా ఇంటి సమస్యలు తీరట్లేదు, వస్తున్న సబ్సిడీ కానీ మాకు పనిముట్టు కానీ ఏది సరిగ్గా లేదు అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ గెలిచిన తర్వాత మా వారు మళ్ళీ ముందుకు రావడం, టెక్స్టైల్ పార్క్ గురించి అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళడం, ఇది ఎలా ప్రతి మహిళ ఇంటికి చేరుతుందో అనేది ఫస్ట్ ఆయన ఆలోచించారు. నాకు ఇలా ఉంది నిత్య, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ముందుకెళ్తే బాగుంటుంది, మా మావయ్య గారు డివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ఇలా ముందుకెళ్దాము, చేసి చూద్దాము ఎలా ఉంటుందో. నువ్వు కూడా నాకు చేదోడు వాదోడుగా నాతో పాటు ఉండు. నాకు ఉంది, వస్తానండి, మహిళలే కదా, నేను కూడా సమస్యలు చాలా విన్నాను, ఈసారి నేను మీ పక్కనే కూర్చొని విని నా వరకు నేనేం చేయగలుగుతాను మీ అందరికీ చేదోడు వాదోడుగా. మీ సమస్యలకి చేనేతలకి ఏ సమస్య వచ్చినా నేను కూడా ముందుంటానండి, మీతో చేయి పట్టుకొని నేను ముందుకు వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏ సమస్య ఉన్నా మీకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, మీకు పనిముట్టు కానీ, ఈ చేనేతలకు సంబంధించిన ఏది ఉన్నా, అదే రకంగా పబ్లిక్ పార్ట్నర్షిప్, అదే రకంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ అనేది రేపటి నుంచి మనం రాబోయే రోజుల్లో నా తండ్రి గారి పేరు మీద ఇన్స్టిట్యూషన్ తండ్రి బివి మోహన్ రెడ్డి గారి యొక్క పేరు మీద ఒక ఫౌండేషన్ ట్రస్ట్ నెలకొల్పుతున్నాం. దాంట్లో భాగంగా ఏం చేస్తామంటే ఇక్కడ చేనేత కళాకారులందరికీ ఎవరైతే ఇటువంటి రెలవెంట్ ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారో వారి ద్వారా ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ని ఫ్రీగా ఇప్పిస్తాం చేనేత కళాకారులకు, ఎమ్మెల్యేలకు. ఆ కార్యక్రమాన్ని రేపు మహానాడు తర్వాత జూలైలో లాంచ్ చేయాలని ప్రారంభిస్తున్నాం. మహానాడు మన పార్టీ కార్యక్రమంగా అయిన తర్వాత. సో దాంట్లో భాగంగా నేను చెప్పేటువంటి స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చేనేత కళాకారులు ఇప్పుడు ఏదైతే 50 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళతో మాట్లాడడానికి ఎన్ని బ్యాచ్లు ఉంటే అన్ని బ్యాచ్లు దసరా వారిగా స్కిల్ అప్గ్రేడేషన్ అనేది ట్రస్ట్ ద్వారా చేసి, ట్రస్ట్ తర్వాత ఏదైతే ఆ నైపుణ్యాన్ని మొత్తం మనం గవర్నమెంట్ ఫెసిలిటీ ఉపయోగించుకొని బ్రహ్మాండంగా రేపు చేనేత కళాకారులందరికీ పని వచ్చే విధంగా ఒక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసి, ఇటు నిత్య కూడా ఉంటుంది దాంట్లో, అదే రకంగా రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటే చంద్రిక గారు కూడా వీళ్ళు చూసిన తర్వాత వారి ఐడియాస్ అని మళ్ళీ మాట్లాడుతున్నాం మేము. నెక్స్ట్ ఏంటంటే మా గవర్నమెంట్ నుంచి ఏడీ గారు ఉన్నారు, ఐడియాస్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ మంత్రి గారు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని, సవిత గారు ఉన్నారు మంత్రివర్యులు, కోఆర్డినేషన్ చేసుకుని ఈ ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో చేనేత కళాకారులంటే పెన్షన్లు ఇవ్వడం, కరెంట్ సబ్సిడీలు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం, అయిపోయింది మా పని చేతులు దొరుకుకోవడం కాకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా, మీకు నిత్యం పని ఉండే విధంగా, మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు వచ్చి మీ నైపుణ్యానికి తగ్గ డబ్బు మీకు వచ్చే విధంగా, ఆర్థిక స్వావలంబన కూడా పెంచే విధంగా, ఆర్థిక స్థితిగతులు కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎప్పుడు విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఏంటి, ఆడకూతురు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి ఆడకూతురు ఉందంటే ప్రతి ఆడకూతురు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గొప్ప వ్యాపారవేత్తగా చేయాలనేదే ఈ ప్రభుత్వ సంకల్పం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటిగా నాంది పలుకుతుంది టెక్స్టైల్ పార్క్ విషయంలో ఈ స్కిల్ అప్గ్రేడేషన్ తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ నుంచి వెంటనే మనం ఏదైతే మగ్గాలు చేనేత కళాకారులు ఇంటికి పోయి ఆ మగ్గం వేసే స్టైల్ కానీ, ఆ డిజైన్ ఎంత ఉందో వాళ్ళ సైజు అన్ని చూస్తారు. అదైన తర్వాత మనందరికీ దైవం నీలకంఠేశ్వర స్వామి గుడికి పోయి దర్శనం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బయట తెలిసి సొసైటీ కూడా ఎట్లా ఉంది, సొసైటీలో ఫెసిలిటీ ఏముంది,
అక్కడ మనం ఏం ఉపయోగించుకోవాలి అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు పోతాం తెలియజేస్తూ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏడీహెచ్ గారికి, చంద్రిక గారికి, అలాగే విద్యాదేవి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.